నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో తెలంగాణలో లిక్కర్ ధరలు పెరిగే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు చేయటం, ఇదే సమయంలో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులకు దిగటంతో ఇండియాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు ఆల్కహాల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గాజు సీసాల తయారీలో సహజ వాయువుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఇండియాకు దిగుమతవుతుంది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ గ్యాస్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. దీంతో గాజు సీసాల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దేశవ్యాప్తంగా గాజు సీసాల ఉత్పత్తి 40% పడిపోవడంతో ఆటోమేటిక్ గా ఆల్కహాల్ తయారీ కంపెనీలపై భారం పెరిగింది. ఈ పెరిగిన భారాన్ని వినియోగదారులపై వేసేందుకు డిస్టిలరీ కంపెనీలు సిద్ధమయ్యాయి. వచ్చే నెల మే నుంచి మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 12 నుంచి 15% ఆల్కహాల్ ధరలు పెంచేందుకు సిద్ధమైన డిస్టిలరీస్ యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి కూడా కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఆల్కహాల్ ధరల పెంపునకు అనుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు కూడా ఆల్కహాల్ ధరలు పెరుగుతాయి అనే సంకేతాలే ఇస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 40,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని మరింత పెంచుకోనున్నట్లు బడ్జెట్ 2026లో ప్రభుత్వం ప్రకటించింది. అంటే ధరలు పెరగనున్నాయనే విషయం ఇక్కడ పరోక్షంగా స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్కహాల్ ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఇటీవల బడ్జెట్లో కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్లను మార్చింది. ఇది కూడా అన్ని రకాల మందు ధరల్ని ఎఫెక్ట్ చేయనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల ఆల్కహాల్ ధరలు పెరిగాయి. తెలంగాణలో కూడా త్వరలోనే పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2025లో కూడా ఇలాగే ఆల్కహాల్ ధరలు పెరిగాయి. క్వార్టర్ బాటిల్ పై 10 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 40 రూపాయల వరకు ధరల్ని పెంచింది. అదే బాటలో ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు కూడా ధరల సవరణ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2026లో ఇప్పటికే బీర్ ధరల్ని 15% నుంచి 19% వరకు, అంటే బాటిల్ కి సుమారు 30 నుంచి 50 వరకు పెంచారు. మరోసారి పెంపుకు డిస్టిలరీస్ సిద్ధమయ్యాయి.